ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం, లోపటున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నంకు పాల్పడ్డారు బీజేపీ నాయకులు. మరి బండి సంజయ్ గారి కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారి పొద్దులంతో వారి ఆదేశాల మేరకే వచ్చినట్టుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటికాంచెలే బయలుదేరిన బీజేపీ కార్పొరేటర్ల భర్తలు, నాయకులు, వారి గుండాలు అందరు వచ్చి దాడి చేసినందుకు వారిని హత్య చేసే ప్రయత్నం చేసి మరి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేసి కారద్దాలు ధ్వంసం చేసి మరి భీమోత్సవం సృష్టించినారు. దురదృష్టకరం. దీనికి బీఆర్ఎస్ పార్టీ వీరు చేసిన మరి ఏమైనా చర్యకు నిరసనగా 9వ తారీఖు నాడు కరీంనగర్ నగరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నగర పార్టీ ఆధ్వర్యంలో మరి 9వ తారీఖు నాడు కరీంనగర్ నగరాన్ని బంద్ జరపాలని, మరి ఇలా శాంతియుతంగా బంద్ జరపాలని మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం, బంద్కు పిలిపిస్తున్నాం. మరి స్కూల్ యజమాన్యాలే కానీ ఇలా వ్యాపార సంస్థలే కానీ ఇసమైన దాడులు మంచి కాదు. మరి కరీంనగర్ నగరంలో రోజు ఈ 3-4 రోజులనే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రాను అభద్రభావంలో మరి కరీంనగర్ నగర ప్రజలు ఉన్నారు. ఇక్కడ వ్యాపారాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కరీంనగర్ నగరం అంటేనే ఒక పీస్ఫుల్ నగరం. అటువంటి నగరాన్ని మరి విచ్ఛిన్నం చేసే పరిస్థితుల్లో ఇలా కరీంనగర్ నగరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కరీంనగర్లో నివసించే ప్రతి కుటుంబం మీద ఉందని తెలియజేస్తూ అందరూ వ్యాపారులు, మరి స్కూల్ యజమానులు, అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ఈ 9వ తారీఖు నాడు జరిగే బంద్కు సహకరించాల్సింది కోరుతున్నాం. ఆ బంద్ కార్యక్రమంలో మరి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, మరి శాంతియుతంగా ఈ బంద్కు నిరసన బంద్ ద్వారా మరి కరీంనగర్ నగరం ఒక స్వచ్ఛమైన నగరం, ఒక శాంతి నగరం, ఎటువంటి లొల్లిలేని నగరంగా మనం బంద్ విజయవంతం చేసి సహకరించవలసిందిగా మరి ఇలా స్కూల్ యజమానులే కానీ వ్యాపారులను కానీ వ్యాపార వర్గాలను కానీ మిగతా కరీంనగర్ నగరంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మరి పేరున కోరుతున్నాం. ఈ బంద్ ఎమ్మెల్యే ఆఫీస్ మీద జరిగిన దాడిగా కాదు, ఈ కాన్సెన్స్ మీద జరిగిన దాడి. ఒక ఎమ్మెల్యేకు నగరంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కే రక్షణ లేని ఈ పరిస్థితిలో మనం ప్రజలందరూ ఐక్యతతో ముందుకైనప్పుడు మాత్రమే మనకి ఇక్కడ శాంతి ఏర్పడుతుంది. కాబట్టి ఈ బంద్లో మీరందరూ కూడా శాంతియుతంగా మన అందరూ పాల్గొనాలని, ప్రతి ఒక్కరిని కరీంనగర్ నగరంలో నివసించే అందరినీ ప్రతి పేరున పెద్దలను, చిన్నలను, యువకులను, మహిళలను, వ్యాపారులను, ఉద్యోగులను, మరి ప్రైవేట్ ఉద్యోగులను, అదేవిధంగా స్కూల్ యజమానులు, కాలేజీ యజమానులను అందరినీ కూడా పేరున 9వ తారీఖు నాడు జరిగే బంద్కు సహకరించవలసిందిగా పేరున కోరుకుంటున్నాను.